విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాజువాక 67 వార్డులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ పునర్వి హోల్ సేల్ పేరిట నూతన హోల్సేల్ వస్త్రాల షోరూం ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. సౌర విద్యుత్ వలన కలిగే ప్రయోజనాలు, సోలార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కల్పించే రాయితీలు వంటి వాటిపై ప్రజలకు వివరించేందుకు ఏపీ ఈపీడీసీఎల్ గాజువాక చిన్నగంచాడలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. స్థానిక వార్డ్ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సదస్సులో జోన్ 2 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీకే నాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యాగర్ యోజన ద్వారా సోలార్ రూప్ నిర్మించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందన్నారు. అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం లభిస్తుందని, ఎస్సీ ఎస్టీ బీసీలకు రాయితీ ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పార్థసారథి, ఏఈ రామకృష్ణ, జోనల్ కమిషనర్ శేషాద్రి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పుచ్చా విజయ్ కుమార్, బీజేపీ నాయకుడు సిరసపల్ల నూకరాజు పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ గారి ఇంట్లో వచ్చిన ప్రతిపాదనది దేశం మొత్తం మీద ఈ 29 రాష్ట్రాల్లో 1 కోటి విద్యుత్ కనెక్షన్లకి ఈ పథకాన్ని వర్తింపజేయాలనేది ఆయన ఉద్దేశం. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా దాంట్లో భాగస్వామ్యం. సో ఈ పథకం ఎక్కువగా మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి వీళ్ళు ఎవరైతే పెట్టుకుంటారో ఈ సోలార్ కంపెనీ వాళ్ళందరికీ కరెంట్ బిల్లు ఒక 3 నెలలు తప్ప ఏప్రిల్, మే, జూన్, జూలై సమ్మర్ కాబట్టి బిల్ వస్తుంది. మిగతా 8 నెలలు కూడా ఒక 3 కిలోవాట్ మీరు కానీ పెట్టుకుంటే మేమే బిల్లు పే చేస్తాం. 1 కిలోవాట్కి నెలకి యావరేజ్గా 150 యూనిట్స్ జనరేట్ చేస్తారు. సో ఒక 3 కిలోవాట్ పెట్టుకుంటే 3 × 120 360 యూనిట్. సపోజ్ వర్షాకాలం అనుకోండి కొద్దిగా తగ్గుతుంది, సమ్మర్ అనుకోండి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, వింటర్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. సో యావరేజ్గా నెలకి 120 యూనిట్ జనరేట్ చేస్తాం 1 కిలోవాట్. మీరు 3 కిలోవాట్ పెట్టుకుంటే 360 యూనిట్లు. ఏ మధ్యతరగతి ఎంప్లాయ్ అవ్వమండి, లేదా ఏ మధ్యతరగతి కుటుంబం అవ్వమండి, మనం 300 యూనిట్ కంటే ఎక్కువ వాడము. సో 300 యూనిట్లు నెలకు తక్కువ వాడతాం కాబట్టి మేమే మీకు తిరిగి ఈ పగలంతా ఏదైతే ఈ సోలార్ రూట్లో జనరేట్ అవుతారో పగలేమో మీ నుంచి మాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. పగలు మీరు ఏమో వాడతారు, హార్డ్లీ వాడితే ఒక ఫ్రిడ్జ్ వాడతారు, కూరగాయలు ఫ్యాన్ వాడతారు, అంతే కదా. మిగతా జనరేషన్ అంతా ఏమవుతుందంటే మాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. లైన్ ద్వారా మాకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అదే రాత్రి వచ్చేటప్పటికి సాయంకాలం 4:30, 5 తర్వాత నుంచి ఇంకా జనరేషన్ ఉంటుంది కాబట్టి లైన్ అంతా మీరేం చేస్తారు, మా యొక్క పవర్ని మీరు తీసుకుంటారు. నెల అయ్యేటప్పటికి ఏదైతే ఎక్కువ జనరేషన్ ఎక్కువ ఉందనుకోండి, మీరు వాడిన దానికంటే మేమే మీకు పే చేస్తాం. అదే ఈ జనరేషన్ కంట, ఈ సోలార్ జనరేషన్ కంట మీరు వాడింది ఎక్కువ ఉందనుకోండి, మీరు మాకు పే చేయాలి. సో ఆ విధంగా ఎవ్రీ మంత్ మేము బిల్ జనరేట్ చేస్తాము. మీరు మాకు కట్టవలసింది ఉంది కదా, 4-5 నెలలు కట్టవలసి వస్తుంది సమ్మర్లో. అప్పుడు నెల మీకు పే చేయాల్సి వస్తుంది. ఏదైతే మీకు పే చేస్తామో యూనిట్కి ₹2.9 మీకు పే చేస్తాము. ఎవ్రీ 3 మంత్స్, ప్రతి 3 నెలలు ఒకసారి మీ అకౌంట్కి మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ మాకు ఇస్తారో ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. అది పద్ధతి. అయితే నా పేరు బీకే నాయుడు, నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జోన్ 2 ఏపీ ఈపీడీసీఎల్ విశాఖపట్నం అండి. ఈరోజు ఇక్కడ ఈ 72 వార్డులో మన కార్పొరేటర్ విజయ్ స్టాలిన్ గారు చాలా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది పిఎం సూర్యాగర్ యోజన పథకము. సో ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాయండి. ఇదేంటంటే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ ఇస్తుందండి గవర్నమెంట్. 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్స్ అయితే 78,000 సబ్సిడీ వస్తుందండి మనకి. అలాగే
ఎవరైనా 1 కిలోవాట్ పెట్టుకుంటే 120 యూనిట్లు యావరేజ్గా జనరేట్ అవుతుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే 240 యూనిట్లు జనరేషన్ వస్తుంది, సోలార్ జనరేషను నెలకి. అలాగే 3 కిలోవాట్లు పెట్టుకుంటే నెలకి 360 యూనిట్లు మనకి జనరేట్ అవుతుందండి. మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి కన్జ్యూమర్స్ అందరూ కూడా 3 కిలోవాట్లు కానీ పెట్టుకుంటే వాళ్ళకి బిల్ 0 వస్తుందండి. ఒక 8 నెలల పాటు. ఒక్క వేసవి 3-4 నెలల్లోనే మీరు మాకు కట్టవలసి ఉంటుంది. మిగతా 8 నెలలు కూడా మీ వాడకం కంట జనరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తిరిగి మేమే మీకు యూనిట్కి ₹2.09 లెక్కన మీకు తిరిగి మీ అకౌంట్లో జమ చేస్తాము. ఇది చాలా మంచి పథకం అండి. దీనికి 5 సంవత్సరాలు ఆ వెండర్ వారంటీ ఇస్తారు. అలాగే దీని జీవితకాలం 25 సంవత్సరాలు. మీరు పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాల్లో మీకు తిరిగి వస్తుంది. మిగతా 20 సంవత్సరాలు కూడా మీకు ఇది ఫ్రీయే. మీకు 0 బిల్ వస్తుంది ఒక 20 సంవత్సరాల పాటు. సో ఈ మంచి పథకాన్ని ఉపయోగించుకొని మీరు ఒక రెస్పాన్సిబుల్ కస్టమర్గా, సిటిజన్గా కూడా మీరు మారుతారని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇది గ్రీన్ ఎనర్జీ, దీనివల్ల ఎటువంటి పొల్యూషన్ ఉండదు, 0 పొల్యూషను. అందువల్ల ఈ పథకాన్ని ఉపయోగించమని నేను అందరి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాలిన్ గారికి మరియు ఇతర ఈ తెలుగుదేశం మరియు బీజేపీ పెద్దల్ని, వీళ్ళందరూ కూడా మా ఏపీ ఈపీడీసీఎల్ నుంచి కార్పొరేటర్ స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే సోలార్ మరి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వినియోగదారులందరికీ కూడా మరి ఏ విధంగా వినియోగించుకోవాలి, సోలార్ ద్వారాగా నార్మల్గా వచ్చే కరెంటు కన్నా సోలార్ పెట్టుకుంటే దానివల్ల వినియోగం ఏంటనేది ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా సోలార్లు నిర్మించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకున్నాయి. దాన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళు వినియోగించుకోవాలి. అదేవిధంగా మరి బీసీ సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళకి కూడా మరి 78,000 రూపాయలు కేంద్రం ఇస్తే 20,000 రూపాయలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి సబ్సిడీ ద్వారాగా లబ్ధి చేకూర్చే విధంగా ఈరోజు ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం. దీని లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకున్నట్లయితే మరి వాళ్ళకి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా ఉండి ఏదైతే ఈ పథకాలన్నీ కూడా వినియోగించుకునే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయంలో మరి వాళ్ళని భాగస్వాములు చేసి మరి ఏదైతే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వమే అండగా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ మంచి నిర్ణయం, మంచి పథకం పెట్టడం జరిగింది. 72వ వార్డులో ఈరోజు మన సోలార్ రూఫ్ టాప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఏపీ ఎస్సీబీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు వికే నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పార్థసారథి గారు, ఏఈ గారు అందరూ కూడా రావడం జరిగింది. అట్లాగే తెలుగుదేశం పార్టీ నుంచి విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి నోకరాజ్ గారు కూడా వచ్చారు. కనుక ఈ సోలార్ ఏదైతే అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందో దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే 78,000 వరకు కూడా జనరల్ అయితే సబ్సిడీ ఉంది. అట్లాగే బీసీలు అయినట్లయితే ఇంకొక అదనంగా 20,000 సబ్సిడీ. అదే ఎస్సీ ఎస్టీలు అయినట్లయితే 100% కూడా ప్రభుత్వమే భరించి ఈ సోలార్ రూఫ్ టాప్ని ఏర్పాటు చేస్తుంది. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సదవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని సోలార్ కనెక్షన్స్ తీసుకోవాలని చెప్పి వార్డు కార్పొరేటర్గా నేను కోరుతున్నాను. రెండవది, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి అట్లాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంటే ఇక్కడ 1,32,000 మీరు పే చేయాలి. ఈ 1,32,000 కూడా 90% బ్యాంక్ లోన్గా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది. రెండోది ఏంటంటే ఈ సోలార్ రూఫ్ టాప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి చదరపు అడుగులు మీ టెర్రస్ పైన ప్రతి ఒక్కరికి ఒక 1000, 1200, 1500 చదరపు అడుగులు ఉంటుంది పైన. అందులో ఒక 300 ఫీట్ స్పేస్ చేయగలిగితే కూటమి ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు గాను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విశాఖ జిల్లా గాజువాక 67వ వార్డులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనుకబడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల
ప్రజలకు సంక్షేమం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, లేళ్ల కోటేశ్వరరావు, బిఎన్ పాత్రుడు, కాకి గోవిందారెడ్డి, రాజాన రామారావు, రాష్ట్ర కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్, పప్పు రాజారావు పాల్గొన్నారు. తల్లికి వందనం, పెన్షన్, అన్న క్యాంటీన్, బడి పిల్లలకి పుస్తకాలు ఇవన్నీ కూడా అందించారు. ఓకే సైడ్ లాగండి. ఓకే అమ్మా, థ్యాంక్ చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఓకే సార్, ఏవైతే వాగ్దానాలు చెప్పు మీ దగ్గరకు వచ్చి తెలుసు చేస్తారని వచ్చారు. అది అవునా కాదని మీరే చెప్పాలి. ఓకే చంద్రబాబు నాయకత్వం. బాబా సైడ్ల గురు, సైడ్ల గురు. జరుగు చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఓకే అందరికీ నమస్కారం. మరి ఈరోజు గాజువాక నియోజకవర్గంలో 67వ వార్డులో మా సోదరులు స్థానిక కార్పొరేటర్ శ్రీని గారు, మా చిరంజీవి శ్రీని గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఆ సూచన మేరకు సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అని చెప్పేసే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టిందండి. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గడపకి వెళ్ళాలి, ఇంటింటికి ప్రచారం బాగా వెళ్ళి గడిచిన సంవత్సరంలో మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం కావచ్చు, సంక్షేమ కార్యక్రమం కావచ్చు, అలాగే మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఏవైతే మంచి కార్యక్రమం చేశామో అవన్నీ కూడా డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పెట్టామండి. అంటే ప్రజలతో మమేకం అవ్వాలని ఉద్దేశం ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో మీరు వెళ్ళట్లేదు ఏంటని అడుగుతున్నారు. ఇది పార్టీ కార్యక్రమంగా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా తీసుకుంటున్నాం ఈ మంత్ అంతా.
ఈ నెల వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా తిరుగుతారు. అలాగే వచ్చే నెల జనసేన వాళ్ళు తీసుకుంటారు, ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నటువంటి వాళ్ళు. ఆపై వచ్చే నెల బీజేపీ వారు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా చేస్తే మనం ఎక్కువ మార్లు ప్రతి ఇంటిని కూడా, ప్రతి గడపను కూడా మనం రీచ్ అయినట్టు ఉంటుందని ఎన్డీఏ పార్ట్నర్స్ యొక్క ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో చేసినటువంటి అభివృద్ధి పైన ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తాం. నాయకత్వంలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ 1 year లోనే మా యొక్క పనితనం ఎలా ఉందో అనేది తెలియజేసుకోమని చెప్పి మరి మా నాయకుడు చెప్పడం జరిగింది. పార్టీ ఆదేశాల మనక మరి ఈరోజు 67వ వార్డులో మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంవత్సరం పాటు మేము ఏదైతే ఆ రోజు ఎలక్షన్ల వాగ్దానాన్ని ఇచ్చామో, అలాగే ఏవైతే కార్యక్రమాలు రూపొందించామో అవన్నీ పెట్టాం. తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్స్ పెంచడం కానివ్వండి, రేషన్ షాపులు వీధుల్లో నిలబడి మహిళలందరూ కూడా రేషన్ తీసుకున్న దాన్ని కూడా తీసే రేషన్ డిపోలు యథావిధంగా తీసుకురావడం కానివ్వండి, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం కానివ్వండి, అలాగే స్కూల్ పిల్లలకి నాణ్యమైన బట్టలు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. బట్టలు కానీ, షూ కానీ, అలాగే పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా అందించడం జరిగింది. ఆ రిపోర్ట్ తీసుకోవడానికి ఈ రోజు ప్రతి గడప కూడా వెళ్ళడం జరుగుతుంది మీ ద్వారా. మరి ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు దాకా సంవత్సరం పాటు మనం చేసిన కార్యక్రమాలని ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు తెలియజేయండి, వ్యతిరేకత వచ్చేస్తుందని చాలా మందికి భయం ఉంటది. కానీ తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలకి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న నమ్మకం ఉంది. అనుకున్నవన్నీ కూడా నెరవేర్చాం. ఇంకా ఏవైనా ఉన్నవి కూడా ఈ 2-3 నెలలు ఆగస్టు 15 నుంచి కూడా బస్ ఫ్రీ కూడా పెడతానని నిన్న చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు పెట్టాలన్నా సరే, అవి ప్రజలకు అందించాలన్నా సరే ఒక తెలుగుదేశం పార్టీకి ఆ సత్తా ఉంది. నారా చంద్రబాబు నాయకత్వంలో, మరి లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు నా వార్డు నుంచి మొదలెట్టడం నాకు చాలా ఆనందం ఉంది. అలాగే సోదరులందరూ కూడా, మా కార్పొరేటర్స్, వార్డు అధ్యక్షులు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపు. వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ పునర్వి హోల్సేల్ పేరిట నూతన హోల్సేల్ వస్త్రాల షోరూం ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు పెద్ద సంఖ్యలో వస్త్ర వ్యాపారులు హాజరయ్యారు. ఈ షోరూంను ప్రారంభించిన ప్రముఖ డిజైనర్ పునర్వి రమ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి అన్నారు. ఇలాంటి కొత్త వ్యాపార సంస్థల ఏర్పాటు నగరార్థిక వ్యవస్థకు ఎంతో దోహదపడుతుందన్నారు. ఈస్ట్ పాయింట్ కాలనీలో ప్రారంభించామని ఈ షోరూం అనేక మందికి ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా స్థానిక వస్త్ర వ్యాపారాలకు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తీసుకువస్తుందని ప్రశంసించారు. అనంతరం నవరతన్ మాట్లాడుతూ మా లక్ష్యం నాణ్యతతో కూడిన వస్త్రాలను తక్కువ ధరకు అందించడం. మా షోరూంలో అన్ని రకాల దుస్తులు, పట్టు చీరలు, కాటన్ చీరలు, డిజైనర్ లెహెంగాలు, ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్, దుస్తులు హోల్సేల్ ధరలకే లభిస్తాయి. దేశంలోని ప్రముఖ వస్త్ర తయారీదారుల నుండి నేరుగా సేకరించిన కొత్త స్టాక్ మా వద్ద అందుబాటులో ఉంటుంది. మా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఈ కొత్త షోరూం విశాలమైన స్థలంతో ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడింది. వ్యాపారులకు సులభంగా దుస్తులను ఎంచుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు.
హలో అండి. సో మేము హోల్సేల్ స్టోర్ పెట్టాము, మా దగ్గరే రండి, మా దగ్గరే కొనండి, మేమే తక్కువ రేట్లకి ఇస్తున్నామని అయితే మేము చెప్పాము. సో ఈ హోల్సేల్ స్టోర్ పెట్టడానికి ఒక స్ట్రాంగెస్ట్ రీజన్ ఉంది. బిఫోర్ దట్ మీ అందరికీ పూర్వీ కలెక్షన్ ఐడియా ఉండుంటుంది. వైజాగ్లోనే మనకి వన్ ఆఫ్ ద ఫేమస్ స్టోర్ అనమాట. సో అది మేము సక్సెస్ఫుల్గా రన్ చేసాము. సో దీని బ్యాక్ ఎండ్ నేను అనుకున్న డ్రీమ్స్లో ఇది సక్సెస్ఫుల్ అయ్యింది. సో నాలాగా ఒక నలుగురు ఎంటర్ప్రెన్యూర్ చెయ్యాలి అనే ఉద్దేశంతో మేము హోల్సేల్ స్టోర్ పెట్టాము. సో దీనికి కనెక్షన్ ఏంటి అని అనుకోకండి. చాలామంది లేడీస్ అనుకుంటే ఏదైనా సాధిస్తారు యాక్చువల్గా. సో బ్యాక్ డ్రాప్ అంటూ ఉంటే కనుక ఫ్యామిలీని వదిలి చేసేది ఏదైనా సరే బ్యాక్ అయిపోతారండి. సో ఈ బిజినెస్, ఈ క్లాతింగ్ బిజినెస్లో మనకి ఎక్కడికో వెళ్ళి పర్చేస్ చేయాలా, సూరత్, అహ్మదాబాద్ అలా పర్చేస్ చేయాలా, అమ్మో ఫ్యామిలీని వదిలేసి మనం వెళ్ళలేము అని చెప్పి చాలామంది బ్యాక్ అయిపోతున్నారు. సో ఇది లేడీస్కి ఒక గుడ్ ఆపర్చునిటీ అని మేము చెప్తున్నాము. సో లోకల్ ఎవరైనా వైజాగ్ వాళ్ళు, నియర్ హైదరాబాద్ చాలా ప్లేసెస్కి మేము సప్లై చేస్తున్నాము. సో మనకి ఫ్యాక్టరీ కూడా ఉంది. ఫ్యాక్టరీలో కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అన్నది ఇస్తున్నాం లేడీస్ వైపు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్టిచ్చింగ్ ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. సో సార్ మనకి ఆటోనగర్లో గాజువాక గణపతి ఇండస్ట్రీస్. సో మనకి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మనకి డైరెక్ట్గా ఇక్కడికి వస్తాయన్నమాట. సో ఇక్కడ సేమ్ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి ఒకసారి వచ్చి ప్రైజెస్ చెక్ చేసుకొని అప్పుడు బై చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ సార్. ఒకసారి మాట్లాడతారు. హాయ్, నా పేరు నవరత్న అండి, గణపతి ఇండస్ట్రీస్ అండి. ఇప్పుడు మేడం గారిది యాక్చువల్లీ బేసిక్ థింగ్ అంటే మేము ఎందుకు కోలాబరేట్ అయ్యాం ఇద్దరు అంటే యాక్చువల్గా మేడం గారిది డిజైనింగ్ పార్ట్ చాలా బాగుంటుందండి. మేము మ్యానుఫ్యాక్చరింగ్లో మేము స్ట్రాంగ్గా ఉన్నాం ఇక్కడ. సో మేడం ఇంట్రెస్ట్ అలాగ ఉంటుంది అంటే ఓన్లీ మెయిన్లీ లేడీస్ ఎంపవర్మెంట్ కోసం మేడం మాట్లాడతారండి. మా దగ్గర మ్యాక్సిమం 99% ఎంప్లాయీ మొత్తం లేడీసే ఉంటారండి. మీకు ఓన్లీ 1% ఎంప్లాయీ మెన్స్ ఉంటారండి మా దగ్గర. సో మేడం కూడా అదే ఇంట్రెస్ట్ ఉండి దానికోసం అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మేము స్ట్రాంగ్ ఉన్నాం. అంటే ఏదైనా ఫ్యాబ్రిక్ తయారు చేయడం కానీ మాకు సూరత్లో కూడా యూనిట్స్ ఉన్నాయి, ఓన్ యూనిట్స్ ఉన్నాయి. సో ఫ్యాబ్రిక్ పార్ట్ కానీ మొత్తం మేము చేసుకుంటాం. డిజైనింగ్ పార్ట్లో మేడంది బాగుంటుంది. దానికోసం కొలాబరేటివ్. ఇక్కడ కన్ఫ్యూజన్ అయితే ప్రైస్ కోసం పాయింట్లో. సో ప్రైస్ పాయింట్ ఒకటి క్లియరిటీ అండి. సేమ్ ఫ్యాక్టరీలో ఏ ప్రైస్ ఉందో మేము ఏ ప్రైస్లో హోల్సేల్ సప్లై చేస్తాం డీలర్స్కి, సేమ్ ప్రైస్లో మేడం కూడా డైరెక్ట్ కస్టమర్స్కి ఇస్తారండి. థ్యాంక్ యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. విశాఖలోని క్రాంతి హాల్లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవన్ పవర్ఫుల్ గా కనిపించారు. ట్రైలర్లోని భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయని చెప్పాలి. ఈ చిత్రంలో సనాతన ధర్మాన్ని కాపాడే వీరుడిగా, కోహినూరు వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘలులను ఢీకొట్టే వీరమల్లుగా పవర్ స్టార్ కనిపించనున్నారు. క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భయంకరంగా కనిపిస్తున్నారు. పవన్, బాబీల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ ను బట్టి అర్థమవుతుంది. ముఖ్యంగా ఆంధీ వచ్చేసిందనే డైలాగ్ అభిమానులను గూస్ బంప్స్ తెప్పిస్తుంది. పవన్ రాజకీయ ప్రస్థానాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యల్ని డైలాగ్ గుర్తు చేస్తుంది. అలాగే అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు, కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారనే సంభాషణ కూడా ఆయన ప్రస్తుత ఇమేజ్ కు సరిగ్గా సరిపోయిందనే చెప్పాలి. క్రిష్ జ్యోతి కృష్ణ ఈ చారిత్రక కథను భారీ హాంగులతో తెరకెక్కించారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లింది. పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయిక నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్ నిర్మిస్తున్న చిత్రం ఈ నెల 24న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ ఉంది. బాబు నచ్చాడు. పవన్ కళ్యాణ్ జై జనసేన. బాబు కనిపిస్తే చాలు బొమ్మ బ్లాక్ బస్టరే. తిరిపింది సూపర్ బ్లాక్ బస్టర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాజువాక 67 వార్డులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. వస్త్ర వ్యాపార రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ పునర్విహోల్ సేల్ పేరిట నూతన హోల్సేల్ వస్త్రాల షోరూం ఈ రోజు అట్టహాసంగా ప్రారంభమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.